వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమర్థవంతంగా నో యాక్సిడెంట్ డే కార్యక్రమాలు బేష్. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ను అభినందించిన డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు పథకాల అందజేత. బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి. విద్యార్థుల స్టేజ్ ఫియర్ పోవడానికే కళార్చన కార్యక్రమం. శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గురువు పవన్ కుమార్. ఫార్మాసిస్టులు లేకుండానే మెడికల్ హాల్లో మందులు సరఫరా ఎంతవరకు సబబు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించి న్యాయం చేయాలని వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు ప్రమాదాల నివారణకు బాపట్ల జిల్లాలో నో యాక్సిడెంట్ డే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ను గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం డీఐజీ త్రివిక్రమ్ వర్మ అభినందించారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఇంకొల్లు సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డు కేసు రిజిస్ట్రేషన్లు పరిశీలించి సర్కిల్ పరిధిలో విచారణ దశలో ఉన్న గ్రేవ్ కేసుల పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదని ఆరా తీశారు. జిల్లాలో ఎలాంటి నేరాలు, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, ఇంకొల్లు సిఐ డి రంగనాథ్, ఎస్ఐ నాయక్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారము ఈసారి లాస్ట్ టైము అప్పుడు చెట్లు మేడగూడలు సత్తులు కొన్ని గుంటూరు రూరల్ జిల్లా. ఈ సంవత్సరము బాపట్ల జిల్లాలో కొత్తగా జిల్లా ఫామ్ అయిన తర్వాత బాపట్ల జిల్లాలో ఇంకొక సర్కిల్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్, దీని తర్వాత కూడా చీరాల డిఎస్పీ ఆఫీస్ ఇన్స్పెక్షన్. ఈ ఇన్స్పెక్షన్లో పాత నేరాలు ఏమైనా, అంతు చిక్కిన నేరాలు ఏమైనా ఉంటే దాని గురించి రివ్యూ చేయడం, యూఏ కేసెస్ ఏమైనా ఉంటాయి దాని గురించి ఎందుకు ఇంకా యూఏలో పెట్టారని చెప్పి రివ్యూ చేయడం. ఇప్పుడే మనం 2 కేసులు చూసాము. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కొట్టుకొని రావడం, నదిలో కొట్టుకొని మన కెనాల్లో కొట్టుకొని రావడం, అటువంటి కేసెస్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత అసిఫిక్షి అంటే చంపారని చెప్పి రిపోర్ట్ రావడం, సో మర్డర్ కేసు కట్టడం, సో అవి కొట్టుకోరా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వస్తుంది కెనాల్ అని చెప్పి ఫాలోఅప్ చేయడం. సో అటువంటి కేసెస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం 174 కట్టాము, తర్వాత మర్డర్ కేసు కింద రిపోర్ట్స్ ప్రకారం మార్చి ఎంతకైనా మనకు ఎవిడెన్సే అవుతుంది కాబట్టి. సో అప్పుడు ఇక్కడ తర్వాత నాకు గుర్తుంది ఇంకా బీవీపేటలో కూడా తెప్పించాము. బీవీపేటలో బేస్తవారిపేటలో ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు అది కూడా పనిచేసినప్పుడు చాలా కూడా పెట్టాము జిల్లాలో. సో స్టిల్ వర్కింగ్. ఇది మనకు ఎంతైనా మనకి ఎవిడెన్స్ పనికి వస్తుంది. చెప్పండి. భార్య భర్త చనిపోయినారు, ఆ కేసు చాలా ఫాలోఅప్ చేసాం కానీ మనకి అప్పుడు అంతు చిక్కలేదు. కానీ మన ఎస్పీ గారు దాన్ని కూడా క్లోజ్గా ఫాలోఅప్ చేశారు. తర్వాత ఇంకొక మంచి కేసు కూడా మనం చెప్పుకోవాలనుకుంటే అదేంటది కెమెరా బీచ్ దగ్గర మంచి కేసు అది కూడా చాలా కాంప్లికేటెడ్ కేసు. అక్కడ కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ చాలా బాగా చేశాడు. లోపల అంటే టెక్నాలజీ యూజ్ చేశారు. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ గోయింగ్ ఫర్ ద డీటెయిల్స్. సో వచ్చిన తర్వాత మంచి మేజర్ కేసెస్ అంతా కూడా క్రాక్ చేస్తున్నాం. సో ఫోకస్ అంతా కూడా ఏదైతే మనకు బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో దానిపై దృష్టి పెట్టాం. తర్వాత పోయిన నెల, ఈ నెల, గత నెల క్రైమ్ కూడా కంపేర్ చేసుకుంటున్నాం మనం. అంటే జూన్లో ఎట్లా ఉంది, జూలైలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది. సో జూన్, జూలైకి ఏ కేసెస్ పెరిగినాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం జగన్ కి మాత్రమే దక్కుతుందని బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో 3వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ కె విజయ్ కృష్ణతో కలిసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే గాక దేశ చరిత్రలో కూడా చెరగని సంతకంగా సీఎం వైఎస్ జగన్ కు ఘనత దక్కిందని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, పర్చూరి వైసీపీ ఇన్ఛార్జ్ రావి రఘునాథం బాబు వైఎస్ఆర్ చేయూత పథకం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు మరి చేసినటువంటి ఆలోచన ప్రకారం 2019 ఏప్రిల్ 2019 మానవుడి అవబోధాన్ని ఒక అవకాశం పుట్టగా మన బాపట్ల జిల్లా కేంద్రంలో మీ యొక్క అవసరాల కోసం ఈరోజు ఎక్కడ కూడా మధ్యలో ఏ నాయకుడు ప్రమేయం ఏ
అధికారి ప్రమేయం లేదు. 18,750 కింద 45 సంవత్సరాల నుంచి 18,750 రూపాయలు మరి చేసిన ఈరోజు ఒక్కొక్క ముఖ్యమంత్రి గారికి ఈ ఘనత తగ్గిందని చెప్పి నేను గొప్ప తెలియజేస్తున్నాను. మరి నేను చూసాను వ్యవసాయానికి ఏ రకంగా పెద్దపీట వేస్తా ఉన్నారు. కోనరాజు గారికి వేదికమైనటువంటి గౌరవాలు ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మంత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా అందరూ కూడా చేయూత పథకం ద్వారా 3వ విడత జగనన్న ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుతారా, మా ఖాతాలో ఎప్పుడు 18,750 రూపాయలు జమ అవుతాయి అని చెప్పి అందరూ ఉత్సాహం. హైదరాబాద్ రామ్కోటి శ్రీ త్యాగరాజు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కళార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాఘవరాజ్, గురువు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల స్టేజ్ ఫియరెన్స్ పోగొట్టడానికి అని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి మనసు పెట్టి సాధన చేసి చాలా గొప్పవాళ్ళు కావాలని ఆయన అభిలాషించారు. చివరగా రిటైర్మెంట్ గురువు రాజుకు సన్మానం చేశారు. కార్యక్రమం పేరు కళార్చన. విద్యార్థులకు స్టేజ్ ఫియర్ పోవాలని మా సంగీతం కాలేజీ ఇంకా మంచిగా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలి, ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు రావాలి, ఇక్కడ ప్రోగ్రాంలు వాయించడానికి అవకాశం దొరుకుతుంది అనే ఇంట్రెస్ట్తోని ఇంకా అందరూ అధిక సంఖ్యలో సర్టిఫికేట్లు, డిప్లొమాలు పాస్ కావాలి, మంచి పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ హాళ్లలో మందులను సప్లై చేయడం ఎంతవరకు సమంజసమని ఫార్మసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్ష బాలరాజ్, శ్రీనివాస్, శివకుమార్ అన్నారు.
బీ ఫార్మసీ చేసిన అభ్యర్థి పేరిట మెడికల్ హాల్లను పెట్టి ప్రజలకు నష్టపరుస్తున్నారని వాపోయారు. నేడు బస్తీ దవాఖానాలో కూడా ఫార్మసిస్టు లేకుండానే కాంపౌండర్తో కానీ ఏఎన్ఎంలతో కానీ మందులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. హరీష్ రావు గారికి మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మా ఐకాన్ కేటీఆర్ గారికి నా తరఫున ఫార్మసిస్ట్ తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాము. మా తెలంగాణలో దాదాపు 1,00,000 మంది ఉన్నారండి. మేము ఓన్లీ ఫార్మసిస్టులే. మా తోటి మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మేమందరం ఓటేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం మేము సపోర్ట్ ఇస్తామని మా ఫార్మసిస్ట్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. ఈరోజు మనం ఏర్పరచుకున్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఏర్పరచుకున్నటువంటి ఈ ధర్మదీక్షకి విచ్చేసి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అలాగే రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి మన తెలంగాణ ఫార్మసిస్టులకి నా ధన్యవాదాలు దీన్ని సక్సెస్ చేసినందుకు. అలాగే ఈరోజు ప్రత్యేక డిమాండ్లు మనం ఏమంటే ఎక్స్ట్రా ఏమీ అడగలేదు ప్రభుత్వాలని. ఇంతకుముందు ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటినే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని కోరడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే వాటిని ఇంప్లిమెంట్ ఈరోజు తెలంగాణ ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి సమస్యల మీద ధర్నా చౌక్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఏవైతే 65/2 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని మన జీవో వచ్చిందో 10 నెలల కింద, ఆ జీవోకి సంబంధించి ఏ ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అమలు చేస్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువతరోత్సవాల 2వ రోజుల పాటు జరిగాయి. రోటరీ క్లబ్ హాల్లో రంగోలీ పోటీలు నిర్వహించగా నగరంలోని పలు విద్యా సంస్థలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. 3 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 8 మంది విజేతలుగా నిలిచారు. ఈ పోటీలకు ఉమా, మణివత్సల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కన్యా పోటీలను పర్యవేక్షించగా అసిస్టెంట్ గవర్నర్ జ్యోతి, కార్యదర్శి అనుపమ, అస్మదున్నిసా, అమ్మాజీ, రోటరియన్ శరత్ చంద్ర, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆలోచించామో అది ఆ మాట చెప్పడానికి ఏమైనా ట్రై చేస్తారు, భయపడుతుంది. అదే బాగుంది, నైస్. నేను ఎన్నిసార్లు స్టార్ట్ అయిపోయిందండి. చాలా నీట్గా కలర్ కాంబినేషన్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి చిన్నపిల్లలైనా సరే నా ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీనివాస్ గారికి ఏ పని చేసినా, డ్రాయింగ్ వేసినా, క్రికెట్ వేసినా, మీ మైండ్లో ఏముందో అది మీకు ఇప్పుడు మీరు అంటున్నారు మీరు ఒక గర్ల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటున్నాడు అనుకోండి, అది అమ్మాయిలో పెట్టమని క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా అది పెయింటింగ్ అవనివ్వండి, బుక్ అవనివ్వండి, ఇంకా ఏదైనా మూమెంట్ తయారు చేయాలి. సరేనా? ఇంకా నేను ఎక్కువ ఏమి చెప్పను. కాన్సన్ట్రేషన్ అంతా మీరు చేసిన పనిలో ఉండాలి, మైండ్లో ఉండాలి, మీలో ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరందరూ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నిజం, చాలా చాలా ట్రెండీగా వేశారు తెలుసా? ఈ జనరేషన్ లో ఎంతసేపు రీల్స్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో అనుకున్నాను. రీల్సే కాదు, ట్రెడిషనల్ గా కూడా ముగ్గుల్లో కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి చూసి నిజంగా జడ్జెస్ అయితే ఆశ్చర్యపోయారు కదా మేడం? యా, రియల్లీ చాలా చాలా బాగుంది. మీ పేరెంట్స్ అందరూ ఇంకా సపోర్ట్ చేస్తే మీరు ఇంకో లెవెల్కి వెళ్తారు కదా. తర్వాత రోటరీ అంటే అందరికీ తెలుసు కదా, రోటరాక్టర్స్ అంటే తెలుసా? రోటరాక్టర్స్ అంటే ఏంటో తెలీదా? 5 minutes మీ నేమ్స్ అనౌన్స్ చేయాలా? 5 minutes 2 minutes గట్టిగా 3 సార్లు చప్పట్లు కొట్టండి. సెకండ్ టైం
కొందరు పిల్లలు అయితే నిజంగా స్త్రీ శక్తి ఏమిటనేది నిరూపించారు వాళ్ళు వేసిన బొమ్మల్లో. రాబోయే తరంలో స్త్రీ పాత్ర సమాజంలో ఎలా ఉండబోతుందో చూపించే అంత అందమైన క్రియేటివిటీతో ఈరోజు ముగ్గులు మీద వేశారు. చాలా అందమైన ముగ్గులు, ఎంత అందములను తీర్చిదిద్దారు. ఇలా 6వ క్లాస్ 7వ క్లాస్ చదువు, 10th క్లాస్ చదువు ఇంత ఒత్తిడిగా ఉన్న స్కూల్ టైం టేబుల్లో కూడా మీరు ఇంత అందంగా ముగ్గులు వేయడం అనేది అసలు క్రియేటివిటీ అంటేనే ముగ్గు వేయడం. ఫస్ట్ ఉదయం సూర్యోదయం ప్రారంభంతో ఇంటి ఇళ్ళలో ఏం చేస్తుందంటే చక్కగా ఇంటిని శుభ్రం చేసి అందమైన ముగ్గులు తీర్చిదిద్దుతుంది. అసలు మన ఇంటికి అతిథి వస్తే మనం ఏ విధంగా గౌరవిస్తాము అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించుకున్నామండి. చాలా పిల్లలు ఎంత అద్భుతంగా సృజనాత్మకతతో చాలా చక్కటి అందమైన ముగ్గుల్ని వాళ్ళు మనకి ఈరోజు ప్రజెంట్ చేశారు. చాలా సృజనాత్మకత అంటే వాళ్ళు తీసుకున్న థీమ్స్ చూస్తే ఇంటికి దీపం ఇవ్వాలి, అలాగే మన స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా తీసుకుంటే చక్కటి జెండా వందనాలు, అలాగే నీటిని ఎలా కాపాడుకోవాలి, మన భూమిని ఎలా కాపాడుకోవాలి. ఈరోజు సమాజంలో పిల్లలు చాలా చక్కగా వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ వాళ్ళ ముగ్గుల రూపంలో చూపించారు. ఇంకా వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళని పైకి తీసుకొని రావాలి. వాళ్ళ ఆలోచనల విధానాలని మనం ప్రోత్సహిస్తే ఇంకా మరిన్ని మెరుగైనవి చూడగలుగుతాము, మెరుగైన చాలా అద్భుతాలు చూడగలుగుతాం పిల్లల విషయంలో. ఈ విషయం పిల్లలతో కూడా మేము షేర్ చేసుకోవడం జరిగింది. పిల్లలు కూడా దానికి సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో మరి పెయింటింగ్ కాంపిటీషన్స్, ఇంకా చేతి పనులు చేయవలసినవి చాలా ఉండగా ఆ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ తనిఖీలలో సబ్ డివిజన్ కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫోక్సో కేసులు, సీడీ ఫైల్స్ను పరిశీలించి వాటిని ఏ విధంగా త్వరితగతిన దర్యాప్తు చేయాలో పలు సూచనలు ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో పాటుగా చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, చీరాల సర్కిల్లోని సిఐలు పాల్గొన్నారు. రెండు 2020 నుంచి కేసెస్ అని చూస్తున్నాం. ఏమైనా రీజన్స్ ఫర్ ఎందుకు యూఏలో ఉందా, ఎందుకు ఇన్వెస్టిగేషన్ అడగకుండా ముందుకు ఉందన్న కేసెస్ చూస్తున్నాము. ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తే ఎందుకు మనం స్టే వెకేట్ చేయలేదు, మనం కౌంటర్స్ ఫైల్ చేస్తున్నామా లేదా వెరిఫై చేస్తున్నాము. ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్, రెగ్యులర్ రివ్యూ తప్పిస్తే మనకు బాపట్ల జిల్లాకు వస్తే మనం అంతా చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి మనము రోడ్ యాక్సిడెంట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ 2-3 నెలల నుంచి కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. హైవే మీద పెట్రోలింగ్ వెహికల్స్ మీద కూడా జీపీఎస్ వెహికల్స్ పెట్టి జీపీఎస్ని మానిటర్ చేస్తున్నాము. సో అవి నేను కూడా రివ్యూ చేస్తున్నాను జీపీఎస్. సో మన రేంజ్లో అంతా కూడా అన్ని చోట్ల కూడా మూమెంట్స్ రాత్రిపూట ఎట్లా ఉన్నాయని చెప్పి మానిటర్ చేస్తున్నాం. ప్రత్యేకించి రాత్రిపూట తిరుగుతున్నారు లేదా. ఇంతకుముందు మనము హైవే మీద పెట్రోలింగ్ ఒక చోట్ల పెట్టి చెట్టు కింద ఉండి అలా వచ్చేపు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు ఎంతసేపు ఎక్కడెక్కడ ఉంటున్నారని చెప్పి మనం మానిటర్ చేస్తున్నాం. ఇవి కాకుండా రీసెంట్గా మనం జరిగిన సంఘటన మనం చూస్తే బాపట్ల జిల్లాలో ఒక డబుల్ మర్డర్ కేసు మనకు పాతది ఇంకొల్లు రిపోర్ట్ అయిన పాత కేసు కూడా 1 year క్రితం రిపోర్ట్ అయిన కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు శ్రద్ధ తీసుకుని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి చేశారు. తర్వాత మన చీరాల్లో ఒక లేడీ మర్డర్ ఫార్ కేమ్ తీసుకెళ్లారు. ఆ కేసు కూడా మనం డిటెక్ట్ చేశాం. మొన్న 11 నెలల ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అది కూడా వెంటనే డిటెక్ట్ అయింది. సో అన్ని కేసెస్ అంతా కూడా త్వరతగిన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. క్రైమ్ ప్రివెన్షన్ చర్యలు బాగా తీసుకుంటున్నాం. ఇవి కాకుండా మనం అనంతపురం నగరంలో సురేష్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2011వ సంవత్సరం కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన ఆయన నగరంలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానిక రామ్నగర్ పార్క్ వద్ద నివాసం ఉంటున్న ఆయన అనారోగ్య సమస్యతో గత 2 నెలల నుంచి మెడికల్ లీవ్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్న పంచల్ బారం సింగ్ అనే 22 ఏళ్ల ఓ పాత నేరస్తుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు బాలానగర్ CCS పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని షాపూర్ నగర్లోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్ జోన్ డీసీపీ సందీప్ గోనే మీడియా సమావేశంలో తెలిపారు. అతని వద్ద నుండి 4 తులాల బంగారం నగలు, 2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇతనికి సహకరించిన మరో 6 నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. లాక్స్ అన్ని కూడా గేట్ బయట అందరికి విజిబుల్ ఉండేటట్టు కాకుండా లోపల లాక్ చేసుకోండి, విజిబిలిటీ లేకుండా. ప్లస్ అలానే నేబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అలానే లోకల్ పిఎస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లోకల్ పిఎస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా బీట్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లాక్డ్ హౌజెస్ ఉంటాయి కదా అవన్నీ చెక్ చేస్తూ వెళ్తుంటారు. అలానే మీ దగ్గర కూడా ఇదివరకు మన వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇట్లా నేపాల్ వాళ్ళు పనివాడిలాగా జాయిన్ అయ్యి తర్వాత మంతమంది ఇచ్చి దొంగతనం చేయడం జరిగింది. అట్లాంటిగా ఒకవేళ డౌట్ ఉన్నా కూడా డౌట్ఫుల్ పర్సన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక డౌట్ అయితే వచ్చింది, వీళ్ళు అంతా కూడా తండా పిఎస్ వాళ్ళని. సో అందులో భాగంగా మనము ఎక్కడైతే స్ట్రాటజికల్లీ టీమ్స్ పెట్టుకొని మనం మాట వేసినప్పుడు ఈ బారం సింగ్ అనేటువంటి దొరికి అతని నుంచి మనకి ఏదైతే దొంగతనం చేసిన వస్తువులు ఉంటాయో ఒక 4 మెంబర్స్ వచ్చారు. ఇతనితో పాటు ఇంకా 3 వచ్చి దొంగతనం చేసి ఎవరిది వాళ్ళు పంచుకున్నప్పుడు ఇతని దగ్గర మనకి వచ్చేసి ఒక 2 kg సిల్వర్ ఐటమ్స్ అంటే 4 తులాస్ గోల్డ్ ఐటమ్స్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సో ఆ ప్రాపర్టీని తీసుకొని మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతనితో పాటు మంగల్ సింగ్, మంగీలాల్, ముఖేష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అట్లనే రమేష్ ఒక ఆయన, మంగ్లోయ్ రమేష్ అండ్ సురేష్. మీకు తెలుసు ఈ మధ్యలో కొన్ని హెచ్బి అఫెన్సెస్ మన ఏరియాస్లో జరగడం జరిగింది. మన బాలానగర్ జోన్లో రీసెంట్లీ ఒక 7 హెచ్బి అఫెన్సెస్ అయ్యాయి. అది వచ్చేసి మేడ్చల్ పిఎస్లో 4, పెట్ బషీరాబాద్ పిఎస్లో 2, అలానే అదర్ జోన్స్లో కూడా అంటే మన సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు కొన్ని హెచ్బీస్ జరిగాయి. కొంతమందిని ఇంతకుముందు మనం రిమాండ్ కూడా చేశాము. ఈ కేసు విషయానికి వస్తే మనకి ఒక పెట్ బషీరాబాద్లో హెచ్బి ఆఫెన్స్ అయ్యాక మన టీమ్స్ ఏదైతే CCS టీమ్స్ ఉన్నాయో బాలరాజు అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా టీమ్స్ చేశారు. అలానే మన లోకల్ పోలీస్ స్టేషన్స్, మన DI అన్నీ కూడా డిఫరెంట్ టీమ్స్ చేశారు. ఈ హెచ్బి ఆఫెన్సెస్ అవుతున్నాయి, ప్రివెంట్ చేయాలి, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ ఐడెంటిటీ ఏంటి అని. ఎందుకంటే దొంగతనం జరిగినప్పుడు మనకి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాదు, కొంతమంది ఫింగర్ ప్రింట్స్ రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, మన లోకల్స్ అందరూ అయితే. రాత్రి వేళల్లో ఇళ్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. సైబరాబాద్ పరిధి బాచుపల్లి పిఎస్లో సిఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బేగరి వేణు, పడమటిని భరత్ కుమార్, పింటూ సింగ్ అనే 3 బూచుపల్లి నుండి జగద్గిరిగుట్ట ప్రాంతం వైపు దొంగిలించిన సొత్తును ఆటోలో తీసుకెళ్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 510 గ్రాముల బంగారం నగలు, 600 గ్రాముల వెండి నగలు, 3 టీవీలు, 2 ఆటోలు, 1,15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సమావేశంలో సిఐ బాలరాజులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే బాలు. దీనికి కానిచ్చిన బ్లూ కలర్ తీసుకొచ్చింది. ఏమైనా బ్లూ కలర్ లేదు ఆయన టిచ్చు వేరే కదా వాళ్ళ ఇంటి కోసం సార్ ఒక్కసారి అది ఇదేనా సార్ బ్రేక్ వీటితోనే బ్రేక్ చేస్తారా?
ఒక్క నిమిషం సార్. ఇంకో అతను పింటూ సింగ్, ఇతను కూడా ఆటో డ్రైవరు. ఇతను అయ్యప్ప కాలనీ దూరపల్లిలో ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ పై ఇద్దరు భరత్ కుమారు, వేణు అనే అతను కూడా ఇంతకుముందు 19 అఫెన్సులు చేస్తున్నారు. జైలుకు పోయించిన అనుభవం వీళ్ళకు ఉంది. మళ్ళీ పింటూ సింగ్ను కలుపుకొని కొత్తగా ఏప్రిల్ నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12 కేసులు వీళ్ళు చేయడం జరిగింది. ఆ 12 కేసుల్లో 5 కేసులు బాచుపల్లికి సంబంధించినవి, 3 కేసులు ఆర్సీపురాని, 2 కేసులు శంకరపల్లి, మరో 2 కేసులు అమీర్పూర్. వీళ్ళని అప్రహెండ్ చేసి ఈ ప్రాపర్టీని అంతా రికవరీ చేసినందుకు బాలానగర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలరాజు గారిని, సాయినాథ్ డిఎస్ఐ బాచుపల్లి వారి టీంని, 2 వైపుల టీం 1,15,000, 3 టీవీలు, 2 ఆటోలు వాడ నుంచి చేయడం జరిగింది. వాడ పేర్లు వచ్చేసి బ్యాగర్ వేణు, ఇతను జగద్గురుగుటలో ఉంటాడు, ఆటో డ్రైవర్. 2 అతను భరత్ కుమారు. నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు జగద్గిరి గుట్టలో ఓ ముగ్గురు తలుపులు బాలుగొట్టి ఇళ్లలో నేరాలు చేసే దొంగలని, ప్రాపర్టీ అఫెండర్స్ని బాలానగర్ సిసిఎస్ బాలానగర్ ఇన్స్పెక్టర్ గారు బాలరాజు గారు, వారి టీము, మరియు మన బాచుపల్లి పోలీస్ స్టేషన్ డిఎస్ఐ గారు సాయినాథ్. మానవత్వం మంట కలుస్తోందని చెప్పడానికి అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన అద్దం పడుతోంది. సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం చిన్నప్పరెడ్డిపల్లికి చెందిన చిన్నమ్మకు కుటుంబ సభ్యులు ఈ నెల 21 అనంతపురం ధర్మాసుపత్రికి తీసుకొచ్చారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి బంధువులు వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని బంధువులకు తెలియపడడానికి వైద్య సిబ్బంది ఫోన్ చేయగా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని 2 టౌన్ సిఐ శివరాముడు తెలిపారు. పోలీసులు పట్టించుకోలేదు. ఎన్ని ఉంటాయి? ఓకే సార్. సత్యసాయి జిల్లా చిన్నకొత్తపల్లి మండలము చిన్నపుట్టపల్లికి చెందిన చిన్నమ్మను ఈ నెల 21వ తేదీ వాళ్ళ కుటుంబ సభ్యులు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమెకు శ్వాసకోశ వ్యాధుల వలన ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నిన్న 23వ తేదీ ఆమె చనిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమర్థవంతంగా నో యాక్సిడెంట్ డే కార్యక్రమాలు బేష్. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ను అభినందించిన డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు పథకాల అందజేత. బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి. విద్యార్థుల స్టేజ్ ఫియర్ పోవడానికే కళార్చన కార్యక్రమం. శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గురువు పవన్ కుమార్. ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ హాల్లో మందులు సరఫరా ఎంతవరకు సబబు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించి న్యాయం చేయాలని వినతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.